జిల్లా నాయుడుపేట సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం నాడు సీఎం సభను విజయవంతం చేసిన సుళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు మరియు ఆ సభలో పాల్గొన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి వస్తుండగా పెళ్లకూరు వద్ద ఇద్దరు మహిళలు వాళ్ల ఇంట్లో జగన్మోహన్ రెడ్డి బస్సుని అలంకరించారు. చంద్రబాబు నాయుడు దుర్బుద్ధితో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేసి వాళ్ళ యొక్క అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయించి పెన్షన్లను వాలంటీర్స్ ఇవ్వకుండా ఆపారని గురువారం జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎర్రంటి ఎండను కూడా సైతం లెక్క చేయని ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ చంద్రవాడ కుమార్, మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ మాధవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి, జనార్దన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాలెటి నాగార్జున, ధారా రవి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తిరుపతి జిల్లాకు సంబంధించి మేమంతా సిద్ధం సభ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిందో ఆ సభ విజయవంతమైనందుకు ఆ సభని విజయవంతం చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే, కార్యకర్తలు, అభిమానులైతే, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరూ వారి ప్రయత్నం చేస్తూ ఆ సభని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, మరి ఆ సభలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ నమస్కారం తెలియజేస్తున్నాను. ఆద్యంతం సుళ్లూరుపేట సభ బస్సు యాత్ర స్పందన, కార్యకర్తల స్పందన, ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందపడ్డారు. సభ జరిగింది. పెళ్లకూరు నుంచి వస్తుంటే ఇద్దరు మహిళలు బుల్లెట్లో జగన్మోహన్ రెడ్డి గారి బస్సుని అనుకరించారు. జగన్మోహన్ అవ్వాతాతలు నిద్రలు లేచేటప్పటికీ వాళ్ళ చేతుల్లో 3,000 రూపాయలు పడతారు. అలాంటిది వాలంటీర్లు ఇవ్వద్దంటే ఇవ్వనందువల్ల మరి 3వ తరగతి వరకు ఇవ్వలేదు. అది కూడా మళ్ళీ అధికారులు చెప్తే అందరూ ఆఫీసర్ కాడ రమ్మన్నారు. ఆఫీసర్ కాడికి వెళ్తే మరి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూశారు. మొన్ననే సుళ్లూరుపేటలో నిర్మలమ్మని ఒక పెద్ద పెన్షన్కి వెళ్ళి నిలబడి ఉంది, క్యూలో ఉండి నిలబడి క్యూలో సొమ్మసిల్లి పడి కుప్పగిలిపోతే ఆ ముసలి వాళ్ళ యొక్క మనసులో నాటిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 నెలలు పెన్షన్ ఇవ్వడం ఏం మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు, వాలంటరీ పోనందు వల్ల నడిచిపోయా, వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ పెన్షనర్కి పెన్షన్ అందనందువల్ల ఈరోజు 40 మంది పైచీలకు చనిపోయినందువల్ల, ఈ వాలంటీర్లు ఇవ్వనందువల్ల, వాలంటీర్లని ఇవ్వని కూడా చేసినందువల్లే జరిగింది. చక్కగా ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటే వాలంటీర్లు పెన్షన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చే ప్రాణాలు పోయేది కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పారు, మళ్ళీ 2020 జూన్లో 4వ తరగతి మన ప్రభుత్వం వస్తుంది. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలి సంతకం ఈ వాలంటీర్స్ పైన పెడతాను. ఎందుకంటే ఆ వాలంటీర్స్ స్వచ్ఛందంగా పేద ప్రజలకి సేవ చేస్తారు కాబట్టి, పేద ప్రజలకి మంచి చేస్తారు కాబట్టి తొలి సంతకం వాలంటీర్ల మీద పెట్టి మళ్ళీ వాళ్ళని ఇదిలే తీసుకుంటామని అనేక కార్యక్రమాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటే చెప్తాను,